హల్లెలూయా. పరమ తండ్రి పరమ తండ్రి నీకే స్తోత్రం. పరమ తండ్రి యేసు ప్రభువా నీకే స్తోత్రం. యేసు ప్రభువా నీకే స్తోత్రం. పరిశుద్ధాత్మ నీకే స్తోత్రం. పరిశుద్ధాత్మ నీకే స్తోత్రం. అందరు కలిసి చేతులెత్తి హల్లెలూయా 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 హల్లెలూయా. మరొకసారి అవును యేసు ప్రభువానికే వందనాలు, స్తోత్రములు. అందరు కలిసి పరమ తండ్రి పరమ తండ్రి నీకే స్తోత్రం. పరమ తండ్రి యేసు ప్రభువా నీకే స్తోత్రం. యేసు ప్రభువా నీకే స్తోత్రం. పరిశుద్ధాత్మ నీకే స్తోత్రం. పరిశుద్ధాత్మ నీకే స్తోత్రం. అందరు కలిసి చేతులెత్తి హల్లెలూయా 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 హల్లెలూయా. మంచిది ప్రియులరా, ఈ సాయంత్రకాలమున ఈ కూడికను ఏర్పాటు చేసిన ప్రసాద్ గారికి, వారి కుటుంబ సభ్యులకు ఈ సాయంత్రకాలమున ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున వందనములు చెల్లించుకుంటున్నాను. ఈ విధంగా కూడి దేవునిని స్తుతించటం, ఆరాధించటం మనకు, మన కుటుంబాలకు ఎంతో ఆశీర్వాదకరము. ఈ సాయంత్రం మీకు పరిశుద్ధ గ్రంథములో నుండి మన ప్రభు అయిన యేసుక్రీస్తును గురించి మీకు చెప్పాలని నేను ఆశిస్తున్నాను. బైబిల్ ఏం చెప్తుంది యేసుక్రీస్తును గురించి? ఎవరు యేసు ప్రభు? బైబిల్ను మనం చదివి చూస్తే యేసుక్రీస్తు యొక్క ప్రత్యక్షతను మనము బైబిల్లో చూడగలం. యేసు ఎవరు అనగా
బైబిల్ ఇలా చెప్తుంది, యేసు అదృశ్య దేవుని స్వరూపి అయి ఉన్నాడు. దేవుడు మన కంటికి కనబడడు, ఆయన అదృశ్యుడు. దేవుడు మన కంటికి కనబడడు గనుక మనకు నచ్చిన రూపములో దేవుళ్ళను మనం తయారు చేసుకుంటున్నాం. మనకు నచ్చిన ఆకారములలో దేవుళ్ళను మనము తయారు చేసుకొని వాటిని పూజిస్తున్నాం. ఎందుకు అంటే దేవుడు కంటికి కనబడడు, ఆయన అదృశ్యుడు. ఆయన ఎలా ఉంటాడు, ఏ రూపములో ఉంటాడు, ఏ విధముగా ఈ భూలోకానికి వచ్చి ప్రవర్తిస్తాడు ఎవరికి తెలియదు. కానీ ఈ యేసు ఈ లోకములోనికి వచ్చి దేవుడు ఈ విధంగా ఉంటాడని తన జీవితము ద్వారా ఈ లోకానికి దేవుణ్ణి బయలుపరిచిన ఒకే ఒక వ్యక్తి యేసుక్రీస్తు. యేసుక్రీస్తు ద్వారానే మనము నిజమైన దేవుణ్ణి మనం తెలుసుకోగలం. దేవుని ప్రేమ గాని, దేవుని కనికరము గాని, దేవుని యొక్క స్వభావములు గాని, ఇవన్నీ కూడా యేసుక్రీస్తు ద్వారానే మనము తెలుసుకోగలం. మనము జీవితములో చూడండి, చనిపోయే లోపు యేసుక్రీస్తును తెలుసుకోకుండా మనం చనిపోతే మనంత దురదృష్టవంతులము ఎవరు ఉండరని నేను చెప్తున్నాను. కాబట్టి ప్రతి మనిషి కూడా చనిపోయే లోపు ఆ యేసు ప్రభును గురించి తెలుసుకోవాలి. ఆ యేసు ప్రభు ఎవరు, ఆయనను నమ్ముకుంటే మనకు కలిగే లాభాలేంటి, ఇవన్నీ తెలుసుకొని మనం చనిపోవాలి. ఎందుకంటే ప్రపంచంలోనే ప్రాముఖ్యమైన ఒకే ఒక విషయం యేసును గూర్చి తెలుసుకోవటం. ఈ భూమిలో మనం ఎందుకు పుట్టామో తెలుసా? ఆ యేసు ప్రభును గురించి తెలుసుకోవటానికి ఈ భూమిలో పుట్టాం. ఈ భూమిలో ఉన్నప్పుడే నువ్వు యేసు ప్రభును తెలుసుకోవాలి. ఈ భూమిలో ఉన్నప్పుడే ఆ యేసును నువ్వు గుర్తించాలి. ఈ భూమిలో ఉన్నప్పుడే ఆ యేసు యొక్క కృపను నువ్వు తెలుసుకోవాలి. ఒక్కసారి నువ్వు కన్నులు మూసావనుకోండి, మరలా నువ్వు కన్నులు తెరిసేది యేసయ్య సన్నిధిలో. అందుకే నేను చెప్తున్నాను, యేసు ఎవరో మనము చనిపోయే లోపు తెలుసుకోవాలి. ఆయన దేవాతి దేవుడు, ప్రభువులకు ప్రభు, రక్షకుడై ఉన్నాడు. నీ కొరకు నా కొరకు ఈ లోకములోనికి మానవుడిగా అవతరించాడు. యేసు ఎవరు అనగా దేవుని అవతారము. మానవుడిగా నీ కొరకు నా కొరకు దిగి వచ్చిన దేవాతి దేవుడు. ఆయన నీ కొరకు దిగి వచ్చాడు, నీ పాపములను మోయుటకు, నీ పాపములకు శిక్ష అనుభవించుటకు, నీ శాపములను మోయుటకు, నిన్ను శాపములో నుండి విడిపించుటకు యేసు దిగి వచ్చాడు. మీరు చూడండి, ప్రతి కుటుంబములో శాపములు పనిచేస్తున్నాయి. ప్రతి ఇంట శాపము పనిచేస్తుంది. ప్రియులరా, మనం ఎంత సంపాదించినా, ఎంత కూడబెట్టినా వాటిని అనుభవించకుండునట్లు శాపములు ఆ ఇంటిలో పనిచేస్తుంది. అందుకే చూడు, శాపములు అంటే ప్రతి ఒక్కరు భయపడతారు. ప్రతి ఇంటిలో శాపము, ప్రతి ఇంటిలో శాపము పనిచేస్తుంది. కొన్ని సంవత్సరాల క్రితం మన చన్నుబండ గ్రామములోనే ఒక వ్యక్తి మమ్ములను వారి అక్కగారింటికి తీసుకెళ్లారు. ఎందుకంటే వాళ్ళ అక్కగారు 25 లక్షలు పెట్టి ఒక బిల్డింగ్ కట్టారు, కట్టి గృహప్రవేశం చేశారు. కానీ ఆ ఇంటిలో నివసించటానికి వారు భయపడుతున్నారు. ఎందుకు తెలిసిన? శాపము. బైబిల్లో ఒక మాట ఉంది, మీరు ఇల్లు కట్టుకొందురు గాని దానిలో నివాసము చెయ్యరు. శాపం అంటే అది. కొంతమందికి చూడండి, ఏ కారణం లేకుండా రోగాలు వస్తూ ఉంటాయి, జబ్బులు వస్తూ ఉంటాయి. ఎంత మందులు వాడినా, ఎన్ని ట్రీట్మెంట్ చేసుకున్నా జబ్బులు తగ్గవు. వాళ్ళు ఏమనుకుంటారంటే ఎవరైనా చేతబడి చేశారు. చేతబడి మనకు ఎవరు చేయాల్సిన పని లేదు సుమా. చేతబడి కంటే భయంకరమైనది శాపము. మనం పుట్టినప్పుడే పాపులుగా పుట్టాం. ఆ పాపము వలన ప్రతి కుటుంబము శాపము క్రింద బలి అవుతుంది. శాపము కుటుంబాన్ని నాశనం చేస్తుంది. శాపము జీవితాల్ని పాడు చేస్తుంది. శాపము మనకు పుట్టిన బిడ్డల బ్రతుకులను కూడా పాడు చేస్తుంది.
ఈ శాపములో నుండి మనిషి బయటపడాలి అంటే, ఈ శాపములో నుండి ఒక కుటుంబము విడిపించబడాలి అంటే యేసు ప్రభును నమ్ముకోవాలి. ఎందుకంటే మనలను శాపముల నుండి విడిపించగల ఒకే ఒక దేవుడు ఎవరంట? యేసుక్రీస్తు. ఆయనకు స్తోత్రాలు చెప్దామా? చూడు, యేసు ప్రభును నమ్మినప్పుడే మీరు శాపము నుండి విడుదల పొందుతారు. యేసు ప్రభును నమ్మినప్పుడే మీ ఇంటిని పీడిస్తున్న ఆ శాపాల నుండి మీరు బయటపడతారు. యేసు ప్రభు నమ్మినప్పుడే మీ కుటుంబంలో రోగాలు, తెగుళ్ళు, బాధలు, ఆ యొక్క వేదన ఎడతెగక మిమ్మల్ని ఏడిపిస్తూ ఉంటాయి. వాటి నుండి మీరు బయటపడాలంటే మీరు యేసును నమ్మాలి. ఒక యేసు వలన మాత్రమే మీకు శాపము నుండి, తెగులు నుండి, రోగము నుండి, పాపము నుండి మీకు విడుదల కలుగుతుంది. మీరు ఎప్పుడు యేసును నమ్ముతారో మీ పాపాల నుండి మీకు విడుదల, శాపము నుండి మీకు విడుదల, మీకు రక్షణ కలుగుతుంది. అందుకే రాత్రి నేను చెప్తున్నాను, మీరు ఏ శాపములో బాధపడుతున్నారు, ఏ పాపము వలన బాధపడుతున్నారు, ఏ రోగము వలన బాధపడుతున్నారు, ఏ తెగులు వలన బాధపడుతున్నారు నాకు తెలియదు, కానీ ఈ రాత్రి దేవుడు నీతో సూటిగా మాట్లాడుతున్నారు. మీరు వేటి విషయమై బాధపడుతున్నారో వాటి విషయమై రక్షించుటకు యేసు ప్రభు సమర్థుడై ఉన్నాడు. మీరు ఆయనను నమ్మినట్లయితే మిమ్మల్ని విడిపిస్తాడు. శాపము నుండి, తెగులు నుండి, బాధ నుండి యేసు ప్రభు ఒక్కడు మాత్రమే మిమ్మల్ని విడిపిస్తాడు. ప్రియులరా, శాపము చూడండి ప్రతి ఇంట పని చేస్తుంది, ప్రతి కుటుంబము పని చేస్తుంది. పిల్లలు చూడండి వయస్సు రాకముందే చనిపోతున్నారు, పిల్లలు త్రాగుబోతులుగా మారుతున్నారు, పిల్లలు తల్లిదండ్రుల మాట వినటం లేదు, భార్యాభర్తల మధ్య ఐక్యత లేదు, ఎంత సంపాదించినా తినే స్తోమత లేదు. ఎందుకంటే శరీరంలో రోగము, ఆస్తి బాగుంది కానీ తినటానికి అర్హత లేదు. ఒకవేళ తినాలన్నా డాక్టర్ మనలను తిననీయడు. మాకు ఒక మనిషి వచ్చాడండి పేరవంచ నుంచి, ఆయనకి సుమారు 1000 ఎకరాలు ఆస్తి ఉందంట. మా చర్చికి వచ్చాడు. పేరవంచ గ్రామము నుండి ఆయన దొరలు, వాళ్ళు ఏమంటారంటే దొరలు ఏమంటారు దొరల్ని? ఏంటి? ఎలమరు. దొరలు అంతే, ఎలవరు అంతేనా? వెలమ అదేం క్యాస్ట్ నాకు తెలీదు, దొరలు అన్నారు. చాలా డబ్బు కలిగిన ఒక వ్యక్తి పేరవంచ నుంచి వచ్చారు. ఆయనకి 1000 ఎకరాలు ఆస్తి ఉంటదంట. కానీ ఆయన బాధ ఏదంటే ఈ గొంతు వాసిపోయి ఉంటది. మన భారతదేశంలోనే అటువంటి రోగము ఆయన చెప్పాడు. ఒక అమితాబ్ బచ్చన్కి రెండవదిగా ఈయనకు వచ్చిందంట రోగం. ఈ గొంతంతా ఏలాడుతూ ఉంటుంది. ఆయన ఏమన్నాడు తెలుసిన? నాకు 1000 ఎకరాల ఆస్తి ఉంది, కానీ ఒక మెతుకు కూడా నేను తినలేను, ఒక పూట సంతోషంగా నేను భోజనం చేయలేను. చూడు, ఆస్తి ఉంది, తినలేని పరిస్థితిలో ఉన్నాడు. ఎందుకు తెలిసిన? రోగము. ఈ రోగము రావటానికి కారణం ఏంటి? శాపము. మీరు చూడండి ప్రతి ఇంట ఏదో ఒక శాపము ఆ కుటుంబాన్ని పీడిస్తుంది. ఎంత కష్టపడిన ఫలితాలు శూన్యం, ఎంత సంపాదించిన రాబడి నిలబడటం లేదు. ఉదయం కష్టపడి రాత్రి ఇంటికి వచ్చేటప్పుడు డబ్బులతో ఇంటికి వస్తున్నాం, మరలా ఏదో రోగం రావటం, ఆ డబ్బు మొత్తాన్ని తీసుకెళ్లి హాస్పిటల్కి పెట్టడం. ఇట్లా ప్రతి కుటుంబంలో చూడండి శాపము ఒక కరోనా వైరస్ లాగా పనిచేస్తుంది. నేను ఒక మాట చెప్పినా, కరోనా వైరస్ కన్నా మందు ఉంది, కానీ శాపముకు మందు లేదండి. కరోనా వైరస్ కంటే శాపములు చాలా భయంకరమైనది. మీరు వాటి నుంచి బయట పడకపోతే కుటుంబాలు సర్వనాశనం అవుతుంది. ఊబిలో పడినవాడు ఎలా బయటికి రాలేడో, శాపము క్రింద ఉన్నవాడు వాటి నుండి బయటికి రాలేడు. వాటి నుండి బయటికి రావాలంటే ఒక్కటే మార్గం, ప్రభు అయిన యేసును నమ్మాలి. ఎందుకంటే ఆయన అదృశ్య దేవుని స్వరూపి అయి ఉన్నాడు. ఆయన నీ కొరకు, నీ కుటుంబము కొరకు, నీ పిల్లల కొరకు మీరు రక్షణ పొందాలి అని, మీ పాపాలు క్షమించబడాలి అని, మీ శాపము నుండి విడుదల పొందాలని మీ కొరకు ఆయన చనిపోయాడు.
మీ కొరకు ఆయన గాయపరచబడ్డాడు, మీ కొరకు ఆయన రక్తము చిందించాడు. ఆయన రక్తము వలన మాత్రమే మీకు విడుదల, మీకు స్వస్థత, మీ పాపమునకు పరిష్కారం కలుగుతుందండి, మీ పాపము నుండి క్షమాపణ కలుగుతుందండి. అందుకే యేసు ప్రభు దగ్గరికి రండి, ఆ యేసు ప్రభు నిజమైన దేవుడని నమ్మండి. ఆయనే నిజమైన దేవుడు, ఆయనే నీ రక్షకుడు, ఆయనే నిన్ను సృజించిన సృష్టికర్త. ఆయన తప్ప వేరే దేవుడు లేనే లేడు అని బైబిల్ చెప్తుంది. మీరు మీ కుటుంబం బాగుపడాలంటే ఆ యేసు దగ్గరికి రండి. అప్పుడు చూడండి, మీ కుటుంబము రక్షణ పొందుతుంది, మీరు శాపము నుండి విడుదల పొందుతారు, మీరు మీ పిల్లలు కుటుంబ సమేతముగా సంతోషముగా ఆనందముగా గడుపుతారండి. నేను ఒక కుటుంబం గురించి పుస్తకములు చదివి తెలుసుకున్నాను. ఆ కుటుంబములో ఆ యజమానుడు బహు త్రాగుబోతు. ఈ త్రాగుబోతు అలవాటు చిన్నప్పటి నుంచి అతనికి వచ్చింది. ఈ అలవాటు వలన కుటుంబమంతా దారిద్ర్యాన్ని అనుభవిస్తుంది. అతనికి 4 బిడ్డలు. ఈ 4 బిడ్డలకు కూడా సరి అయిన భోజనము లేదు, భార్యకు సరి అయిన బట్టలు లేదు, భార్యకు సరి అయిన భోజనము లేదు. ఎందుకంటే త్రాగుబోతు భర్త, పనికి వెళ్ళడు, ఎప్పుడు చూసినా త్రాగుతూ ఉంటాడు, పిల్లలను కొడుతూ ఉంటాడు, భార్యను కొడుతూ ఉంటాడు. భార్య పిల్లల బాధలు చూసుకోలేక పుట్టింటికి వెళ్ళి ఏదైనా రూపాయి తెచ్చుకుంటే ఆ భార్య దగ్గర ఉన్న ఆ రూపాయిని కొట్టి లాగేసుకొని వెళ్ళి తాగేవాడు. పిల్లలు ఆకలి ఆకలి అని ఏడుస్తుంటే ఈ భార్య ఏం చేసేది తెలిసిన, బయటికి వెళ్ళి చిన్న చిన్న పనులు చేసి, ఇంటి పనులు చేసి ఆ డబ్బును తీసుకొస్తే అది చూసి భార్యను కొట్టి ఆ డబ్బును కూడా తీసుకుని వెళ్ళి తాగేవాడు. పిల్లలు ఆకలికి తట్టుకోలేక చివరికి దొంగతనం చేయటం మొదలుపెట్టారు. ఎక్కడైనా వెళ్ళి ఎవరైనా ఆకలి అవుతుంది పెట్టండి అంటే ఎవరు పెట్టడం లేదు, కనబడే వాటిని దొంగతనం చేసుకుంటున్నారు. అక్కడ ఏదైనా టీ షాపుకి వెళ్తే అక్కడ బిస్కెట్లు ఏదైనా ఉంటే దొంగతనం చేసేటప్పుడు పట్టుకొని ఆ పిల్లలను కొట్టేవాళ్ళు. అలాగా కొంతమంది పిల్లలు ఏం చేస్తున్నారంటే 2-3 4 అయితే ఆ 2 పిల్లలు షూ పాలిష్ చేయటం, చిన్న చిన్న కూలి పనికి వెళ్ళటం. ఈ పిల్లలకి ఈ స్థితి ఎందుకు వచ్చిందంటే త్రాగుబోతు తండ్రి ఉండటం వలన. ఈ త్రాగుబోతు అనేది ఒక శాపం అండి, నేను చెప్తున్నాను. గ్రామాలలో చూడండి, ప్రతి ఇంట ఒకడు త్రాగుబోతుంటాడు. ఆ త్రాగుబోతు వలన ఇంట్లో ఉన్న భార్య గాని పిల్లలు గాని నరకాన్ని అనుభవిస్తున్నారు. ఎంత ప్రయాసపడినా ఆ త్రాగుడు నుంచి విడుదల పొందలేకపోతున్నాడు. ఎందుకంటే త్రాగుడు కూడా ఒక శాపము. ఆ శాపము ఏ ఇంట ఉంటుందో ఆ ఇంటిలో ఉన్నవారు ఖచ్చితంగా త్రాగుబోతులుగా ఉంటారు. వారి వలన రూపాయి ఖర్చు అవుతుంది తప్ప వారి వలన రూపాయి ఆదాయం రాదు. ఇక్కడ చూడండి, పిల్లలు ఆకలికి తట్టుకోలేక దొంగతనం చేయటం, ఆకలికి తట్టుకోలేక చిన్న చిన్న కూలి పనికి వెళ్ళటం, వారికి సరి అయిన బట్టలు లేవు, సరి అయిన చదువు లేదు, కుటుంబం అంతా దారిద్ర్య స్థితిలో ఉన్నది. తన భార్యను చూస్తుంటే బక్కగా అలాగనే చన్నబడిపోయింది. ఎందుకంటే తినటానికి అన్నము లేదు, ఎముకలు బయటపడుతున్నాయి, ఎముకలన్నీ కనబడుతున్నాయి, సరి అయిన బలము లేక సరి అయిన ఆహారము లేక. కానీ వీడు మాత్రము 3 పూటలు తాగటానికి ఎలాగైనా డబ్బును పోగు చేసుకుంటున్నాడు. డబ్బును తీసుకెళ్ళి వాడు డబ్బు మొత్తాన్ని ఖర్చు పెడుతున్నాడు. ఒక రోజు ఆ వీధిలో ఒక పాస్టర్ గారు ఒక 2-3 కలిసి ఒక్కొక్క ఇంటికి కరపత్రం పంచుకుంటూ వస్తున్నారండి. అప్పుడు వీరింటికి వచ్చారు. వీరింటికి వచ్చినప్పుడు ఈ తల్లి ఏం చేసిందంటే తన 4 బిడ్డలతో కలిసి విషము తాగి చనిపోవాలని నిర్ణయం తీసుకున్నారు. ఎందుకంటే తన భర్తను మార్చుకోలేక, చెప్పుకోలేక, ఎలాగైనా తన బిడ్డలను కాపాడుకోలేక, ఇక ఈ జీవితం మీద విరక్తి వచ్చి ఆ భార్య ఏం చేసిందంటే ఒక గ్లాసులో పాలు పోసి అందులో ఒక విషం బాటిల్ తెచ్చుకొని కలిపి తాగి తను 4 బిడ్డలు కలిసి తాగి చనిపోవాలని ఒక నిర్ణయం తీసుకుంది. పిల్లలకు విషం పోసింది, ఈమె కూడా ఒక గ్లాసులో విషం పోసింది. 4-5 కలిసి తాగేటప్పుడు బయట నుంచి ఎవరో తలుపులు తడుతున్నారు.
తాగేటప్పుడు తలుపులు తడుతున్నారో ఏంటని ఈమె కోపముతో లేచి వెళ్ళి తలుపు తీస్తే అప్పుడు బయట ఉన్న పాస్టర్ గారు కరపత్రం ఇచ్చి యేసు ప్రభును నమ్ముకోండి, మీ బాధలు పోతాయి, మీ కష్టాలు పోతాయి, నరకము నుండి మీరు విడుదల పొందుతారు అని చెప్తే అప్పుడు ఈమె ఏమన్నదంటే, ఆ యేసు ప్రభు మా కుటుంబాన్ని బాగు చేయలేడు, నా భర్తను బాగు చేయలేడు, నరకం గురించి నాకు భయం లేదు, మేము ఆల్రెడీ ఎక్కడ జీవిస్తున్నాము, ఇండ్లంతా ఎట్లా ఉందంట, మా ఇండ్లే ఒక నరకములాగా ఉంటే చనిపోయిన తర్వాత వెళ్ళే ఆ నరకం గురించి నాకు బాధ లేదు, నా భర్త కంటే ఘోరమైన యముడు ఆ నరకములో ఉండడని ఏడుస్తూ చెప్పిందంట. అప్పుడు పాస్టర్ గారు అర్థం చేసుకున్నారు, వీరేదో సమస్యల్లో ఉన్నారు, వీరేదో కష్టములో ఉన్నారని. పాస్టర్ గారు ఒక్కసారి మమ్మల్ని లోపలికి రానీయమంటే ఆమె ఒప్పుకోలేదు. అప్పుడు వాళ్ళు బలవంతంగా లోపలికి వచ్చి చూస్తే అక్కడ పాయిజన్ బాటిల్ ఒకటి ఉంది, విషం అని రాసిన బాటిల్ ఉంది. వాళ్ళకి అర్థమైంది, వీళ్ళు 4 పిల్లలతో సహా ఈమె విషము తాగి చనిపోవాలనుకున్నది. అప్పుడు వాళ్ళు అడుగుతున్నారు, మీ బాధ ఏంటి, మీ కష్టం ఏంటంటే, మా బాధ నా భర్త త్రాగుబోతు, ఏ పనికి వెళ్ళడు, నేను సంపాదించి తెచ్చిన దానిని కూడా లాగి త్రాగుతాడు, పిల్లలకు అన్నము పెట్టకుండా, పిల్లలకు బట్టలు కొనియకుండా అతను తన సుఖము తన త్రాగుడు అలవాట్లోనే అతడు జీవిస్తున్నాడు. కాబట్టి పిల్లలు కూడా దొంగతనం చేస్తున్నారు, భిక్షమెత్తుతున్నారు. ఇటు బ్రతుకుట కంటే విషము తాగి చనిపోవాలని నేను ఒక నిర్ణయం తీసుకున్నాను. అందుకే ఈ పాలల్లో విషము కలిపాను, నేను నా 4 బిడ్డలు తాగి చనిపోవాలనుకుంటున్నా. అందుకు ఆ పాస్టర్ గారు అన్నారు, నా మాట వినండి, మీరు చనిపోవటం దేవునికి ఇష్టం లేదు, మీరు సుఖముగా క్షేమముగా ఉండాలని ఆ దేవుడు కోరుకుంటున్నాడు. అందుకు ఆమె ఏమన్నదంటే, దేవుడు అనేవాడు ఒకడు లేడు, ఉంటే నా కుటుంబం ఈ దారిద్ర్యములో ఉండదు, నా కుటుంబము ఇంత ఘోరమైన పరిస్థితిలో ఉంది, ఆ దేవుడు నేను నమ్మను అని ఈమె గద్దించి చెప్తుంటే అందుకు వారు అన్నారు, అలా అనవద్దమ్మా, దేవుడు ఉన్నాడు, మీ కష్టాలను చూశాడు, మీ బాధలను చూశాడు, ఆయనే మమ్ములను మీ ఇంటికి పంపించాడు, ఒక్కసారి నా మాట విను, ఆ విషము తాగే ఆ పాలను కింద పారబోయి, ఇదిగో నేను మీకు ఒక మంచి శుభవార్త చెప్తానన్నాడు. అప్పుడు పాస్టర్ గారు చెప్పిన మాటను విని ఆమె ఏం చేసిందంటే, ఆ గ్లాసులలో ఉన్న ఆ విషము కలిపిన పాలను కింద పారేసింది. అప్పుడు పాస్టర్ గారు యేసు ప్రభు గురించి చెప్తున్నాడు, ఈయన నిజమైన దేవుడు, ఈయన వలన మాత్రమే మీరు విడుదల రక్షణ పొందుతారు, మీరు ఆయనను నమ్మినట్లయితే మీరు శాపము నుండి విడుదల పొందుతారు, దారిద్ర్యము నుండి విడుదల పొందుతారు, నీ తాగుబోతు భర్త కూడా ఖచ్చితంగా మారుతాడు, నేను చెప్పినట్లుగా ఆ యేసు ప్రభును నమ్మమ్మా. ఎంత బతిమలాడి చెప్పినా ఆమెకు ఒకటే గుర్తు, నా భర్త మారనే మారడు, నా తాగుబోతు భర్త మారనే మారడు, ఎంతమంది వచ్చి చెప్పినా మారడు, ఆ దేవుని వలన కూడా నా భర్తను మార్చలేరు అని చెప్పింది. కానీ వారు వీలైనంత వరకు బతిమలాడి ఆమెను ఒప్పించి చర్చికి తీసుకెళ్లారు. చర్చికి తీసుకెళ్తే చర్చి లోపల అడుగు పెట్టగానే ఆమె అడిగిన ఒక ప్రశ్న, ఏడి మీ యేసు ప్రభుని అడిగింది. అప్పుడు పాస్టర్ గారు నవ్వుతూ, ఆయన కంటికి కనబడడమ్మా, ఆయన వాక్య రూపములో పనిచేస్తున్నాడు, ఇదిగో ఈ బైబిల్ గ్రంథములో వాక్యములు ఉన్నాయి, ఈ వాక్యము చదువుతున్నప్పుడు నీకు యేసు ప్రభు కనబడతాడు, మీరు నమ్మి నేను చెప్పినట్లుగా ప్రతి ఆదివారం చర్చికి రండి, మీకు మంచి జరుగును అని పాస్టర్ గారు చెప్పారు. పాస్టర్ గారు చెప్పిన మాట ప్రకారంగా 1 నెల, 2వ నెల, 3వ నెల, 4వ నెల, 5, 6 నెలలు ఆమె ఎడతెగక చర్చికి వస్తుంది, కానీ భర్తలో మార్పు కనబడట్లేదు. అంతకంటే ఇప్పుడు మరీ ఎక్కువగా తాగుతున్నాడు, తాగుడు ఎక్కువ అవుతుంది, తాగి వచ్చి ఆమెను కొట్టడం, పిల్లలను కొట్టడం, ఈ పని ఎక్కువ అవుతుంది. ఆఖరికి ఈమెకి విరక్తి వచ్చి పాస్టర్ గారి మీద తిరగబడి చెప్తుంది, అయ్యా మీ యేసు ప్రభు నా భర్తను మార్చలేకపోతున్నాడు, కాబట్టి నేను ఇక్కడి నుంచి చర్చికి రాను అని గట్టిగా చెప్తుంది. ఆయన అన్నాడు, అమ్మ ఓర్పు సహనం అవసరం, 6 నెలలు చర్చికి వచ్చావు, కొన్ని రోజులు నువ్వు ఓపిక పట్టి ఉండి, ఖచ్చితంగా యేసు ప్రభు నీ భర్తను దర్శిస్తాడు, ఖచ్చితంగా నీ త్రాగుబోతు భర్తను యేసు ప్రభు మారుస్తాడు అని ఆమెకు
ఒక నమ్మకమైన మాటలు చెప్పి ఆమెను ఓదార్చారు. ఒకరోజు ఏం జరిగిందంటే, పాస్టర్ గారు సంఘమంతా ఉపవాస ప్రార్థన ఉండి త్రాగుబోతూ ఆ వ్యక్తి కోసము ప్రత్యేకంగా ప్రార్థన చేస్తున్నారు. ఆ రాత్రి ఏం జరిగిందో తెలుసా? త్రాగిన మత్తులో పడి ఉన్న ఆ వ్యక్తి ఉలికి పడి లేచాడు. అతడు లేచిన వెంటనే అతనికి తెలియకుండానే అతనిలో నుండి ఒక చీకటి రూపము బయటికి రావటం చూశాడు. ఆ చీకటి రూపము అతనిలో నుండి బయటికి వచ్చిన వెంటనే చూడండి, అతని ఏదో ఒక విడుదల, ఒక రక్షణ పొందితే ఎంత ఫ్రీగా ఉంటుందో. ఒక మనిషిని కాళ్ళు చేతులు గట్టిగా బిగించి కట్టిన తర్వాత ఒక 2 గంటల తర్వాత ఆ కట్టును విప్పదీస్తే అతనికి ఎలా సుఖముగా ఉంటుందో ఆ విధంగా ఇతనిలో నుండి ఆ నల్ల చీకటి రూపము బయటికి వచ్చిన తర్వాత ఒక రకమైన సుఖాన్ని చూశాడు, విడుదలను చూశాడు. వెంటనే తన భార్యను తట్టి లేపాడు. అమ్మా, నాలో నుండి ఏదో ఒక రూపము బయటికి వచ్చింది. అది రాగానే నాకెందుకు బాగుంది, నాకు తాగాలనిపించలేదు, తాగుడు మీద మనసు పోవటం లేదు, ఇది నాకు ఆశ్చర్యంగా ఉందని మధ్యరాత్రిలో తన భార్యను లేపి ఈ విషయం చెప్పగానే వెంటనే భార్య ఏం చేసిందంటే పాస్టర్ గారికి ఫోన్ చేసి ఇంట్లో జరిగిన సంఘటనను వివరించాడు. అప్పుడు పాస్టర్ గారు చెప్తున్నాడు, నువ్వు బాధపడవద్దమ్మా, దేవుడి నీ భర్తను దర్శించాడు, అతనిని పీడిస్తున్న ఆ త్రాగుబోతు దురాత్మ అతనిని విడిచి వెళ్ళిపోయినది. స్తోత్రం చెప్దామా? కాబట్టి ఇక నుండి నీ భర్త తాగడు, నీ భర్తకు విడుదల కలిగినది. పాస్టర్ గారు ఇక నుండి నీ భర్త తాగడు అని చెప్తుంటే ఆమె నమ్మట్లేదు. ఎందుకంటే తన భర్త గురించి ఆమె దగ్గర ఉండి చూసింది. ఎంత త్రాగుబోతూ, ఎంత భయంకరమైన త్రాగుబోతూ తన భర్తను దగ్గర నుండి చూసింది. ఇక నుండి నీ భర్త త్రాగడు అని చెప్తుంటే నమ్మటం లేదు. కారణం ఏంటంటే గత జీవితంలో చూసిన అనుభవాలు. కానీ పాస్టర్ గారు చెప్తున్నాడు, నీ భర్తకు విడుదల కలిగింది, యేసు ప్రభు నీ భర్తను దర్శించాడు, నీ భర్తకు పూర్ణ రక్షణ కలిగింది, నువ్వు నమ్మకం కలిగి ఉంచు, విశ్వాసం కలిగి ఉంచని. చూడండి, ఆ పాస్టర్ గారు ధైర్యం చెప్పినప్పుడు అక్కడ ఏం జరిగిందో తెలిసిన, ఉదయమే తను తన భార్య బిడ్డలందరూ చర్చికి వెళ్ళారు. చర్చికి వెళ్తున్నప్పుడు మొట్టమొదటిసారిగా అతడు శుభ్రమైన బట్టలు వేసుకొని, గడ్డం సేవింగ్ చేసుకొని, స్నానం చేసుకొని చర్చికి మొట్టమొదటిసారిగా వెళ్ళాడు. ఆ చర్చికి వెళ్తున్నప్పుడు అక్కడ పాటలు, ఆరాధనలు, ఆ శబ్దములు చూసి అతనికి నచ్చటం లేదు. జనాలు చూస్తుంటే సంతోషంగా ఉన్నారు, కానీ ఇతడు చర్చికి వచ్చినా కూడా సంతోషంగా లేడు. ఎందుకంటే ఆ వాతావరణము ఇతనికి మొట్టమొదటిసారి గనుక అక్కడ ఉండటానికి ఏదో ఒక అసౌకర్యంగా ఉంది. 2వ ఆదివారం వెళ్ళాడు, 3వ ఆదివారం వెళ్ళాడు, 4వ ఆదివారము ఆ యేసు ప్రభుని నమ్ముకొని బాప్టిషన్ తీసుకున్నాడు. వారం 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 చర్చికి క్రమముగా వెళ్తున్నాడు. ఇప్పుడు ఏం జరిగిందో తెలిసిన, అతనికి ఒక మంచి మనసు కలిగింది, పనికి పోవాలన్న మనసు కలిగింది. జీవితంలోనే తన భార్యను గురించి, పిల్లల గురించి ఆలోచించే మనసు కలిగింది. ఇప్పుడు భార్యతో చెప్తున్నాడు, అమ్మ నేను పనికి వెళ్ళొస్తాను. ఆ మాట చెప్పగానే భార్య ఎంతో సంతోషపడ్డది. భార్యతో చెప్పి అతను ఒక చిన్న పనికి వెళ్ళాడు. పని పూర్తి చేసుకొని వచ్చేటప్పుడు చేతికి కొంత డబ్బులు కూలిగా ఇచ్చారు. ఆ కూలితో ఏం చేశాడు తెలిసిన, కేజీ బియ్యము తీసుకొని ఇంటికి వచ్చాడు. అతను తెచ్చింది కేజీ బియ్యం. ఆ బియ్యము తీసుకొని ఇంటికి వచ్చాడు. తన భార్యకు మొట్టమొదటిసారిగా బియ్యమును చేతులు పెడుతున్నాడు. ఎప్పుడు తన భర్త పనికి వెళ్ళి కేజీ బియ్యము కొనుక్కొని ఇంటికి వచ్చాడో ఆ బియ్యము తన చేతిలో పెట్టగానే ఆమె కన్నీళ్లతో ఏడుస్తూ దేవుని స్తుతిస్తూ యేసును మహిమపరుస్తూ గంతులు వేస్తుంది. ఎందుకంటే తన జీవితంలో తన భర్త మొదటిసారి కుటుంబం కొరకు బియ్యము కొని తెచ్చాడు. స్తోత్రం చెప్దామా? ఆ బియ్యము తెచ్చిన వెంటనే ఆమె ఏం చేసిందంటే, మనకు తెలుసు
బీదల కుటుంబాలలో చూడండి ఇనప డబ్బాలు ఉంటాయి బియ్యం పొయ్యటానికి. ఈమె ఏం చేసిందంటే ఆ ఇనప డబ్బాలో ఈ కేజీ బియ్యమును పోసింది. పోసేటప్పుడు ఆమెకు ఒక మాట గుర్తుకొచ్చింది. పాస్టర్ గారు ప్రతిసారి వాక్యములు చెప్పేటప్పుడు మీరు పిడికిళ్ళు బియ్యము తీయటం అలవాటు చేసుకోండి, దేవుని కొరకు బియ్యములో నుండి పిడికిళ్ళు బియ్యము తీసి అది దేవుని సన్నిధికి తీసుకురండి అని ఆయన చెప్పినప్పుడు ఆమె విన్నది. ఆ మాట గుర్తుకొచ్చినప్పుడు నా భర్త మొట్టమొదటిసారి కేజీ బియ్యము సంపాదించుకొని వచ్చాడు గనుక ఇందులో పిడికెడు బియ్యమును నేను తీసుకొని వెళ్ళి నా దైవజనునికి ఇస్తానని ఆమె ఏం చేసిందంటే ఆ వారమంతటా వచ్చిన బియ్యమును పిడికెళ్ళు తీసి ఒక పోగవ్వగానే దైవజనుని చేతికి ఇస్తుంది. కానీ దైవజనుడు వాళ్ళ స్థితి తెలుసు గనుక అమ్మ వద్దు అంటే అప్పుడు దేవుడు ఏమన్నాడంటే దైవజనుడితో, నువ్వు ఆ బియ్యము తీసుకుంటేనే నేను ఆమెను ఆ కుటుంబాన్ని ఏం చేస్తాను, ఆశీర్వదిస్తాను. అప్పుడు దైవజనుడు ఆ బియ్యము తీసుకున్నాడు. ఇక్కడ చూడండి, అతడు ఒక రోజే పనికి వెళ్ళాడు, మరుసటి రోజు నుంచి పని దొరకటం లేదు. కానీ ఆ నెల అంతటా వాళ్ళు భోజనం చేస్తున్నారు. సడన్గా ఇతనికి గుర్తొచ్చి తన భార్యను పిలుస్తున్నాడు. అమ్మా, నేను ఒక రోజే పనికి వెళ్ళాను, ఆ వచ్చిన కూలీతో నేను కేజీ బియ్యము తీసుకొచ్చి ఇచ్చాను, ఇప్పటికి 30 రోజులు దాటింది. మరి నేను తెచ్చిన కేజీ బియ్యము ఒక రోజు కూడా సరిపోదు. మరి ఈ 30 రోజులు నువ్వు 3 పూటలు నాకు బిడ్డలకు వండి పెడుతున్నావు, ఎక్కడి నుంచి వచ్చింది బియ్యం అని ఒక మాట అడిగాడు. అప్పుడు ఆమెకు గుర్తుకొచ్చి, అవును కదా, మీరు నెలకు ముందే కేజీ బియ్యము తెచ్చారు, ఆ బియ్యము తీసుకెళ్ళి నేను ఆ ఇనప డబ్బాలు పోసాను, తర్వాత నేను దాన్ని పట్టించుకోలేదండి, కానీ ప్రతిరోజు నేను ఇనప డబ్బా దగ్గరికి వెళ్తుంటే అందులో బియ్యం ఉంటుంది, ఇది ఎలా సాధ్యమని ఒకరు ఆశ్చర్యపోతున్నారు. అప్పుడు ఆమె దగ్గరికి వెళ్ళి చూస్తే బియ్యము ఆ ఇనప డబ్బాలో నిండి ఉందంట. ఈ బియ్యం ఎక్కడి నుంచి వచ్చింది? తోడుతుంటే ఊరుతుందంట. ఈమెకు భయం వచ్చి వెంటనే పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళి, అయ్యా, నా భర్త ఒక్కరోజే పనికి వెళ్ళాడు, 1 కేజీ బియ్యం మాత్రమే తీసుకొచ్చాడు, అది నేను ఇనప డబ్బాలో వేసేటప్పుడు పిడికిళ్ళు తీసి మీ చేతికి తీసుకొచ్చి పెట్టాను, అప్పటి నుంచి మేము పనికి వెళ్ళలేదు, కానీ అప్పటి నుంచి బియ్యము మాకు తెలియకుండానే ఊరుతుంది, ఇది ఎలా అని అడిగితే అప్పుడు దైవజనుడు బైబిల్లో నుండి షారేపాతు ఊరిలో ఉన్న ఒక విధవరాలు కుటుంబాలలో జరిగిన అద్భుతాన్ని చదివించాడంట. అది చూడగానే ఆమె ఏడవటం మొదలుపెట్టింది. చూడండి, ఇక్కడ ఏం జరిగిందంటే ఆమెకు తెలియకుండానే దేవుడు ఒక అద్భుతం చేస్తున్నాడు. ఏమిటి ఆ అద్భుతం అంటే, ఆ ఇనప డబ్బాలో బియ్యము తనంతట తాను ఊరుతూ ఉన్నది. ఎలా అంటే ఊట బావిలో నీరు ఎంత తోడినా మరల కొద్ది నిమిషానికి ఏమొస్తుందంట, నీరు వస్తుంది. ఆ విధంగా ఇనప డబ్బాలో బియ్యం ఊరుతుంది. ఇది ఎలా జరిగిందంటే ఇదేనండి యేసు ప్రభు చేసిన ఒక అద్భుతమని ఆ పాస్టర్ గారు ప్రసంగం చేశారంట. స్తోత్రం చెప్దామా? చూడండి, నేను ఎందుకు చెప్తున్నానంటే ఒక త్రాగుడుకు బానిస అయిన ఆ పురుషుడు ప్రభులోనికి వచ్చిన తర్వాత ఆ కుటుంబాన్ని పట్టి పీడిస్తున్న శాపము పోయింది. ఆ కుటుంబం మీదకి దేవుని ఆశీర్వాదం వచ్చింది. ఎప్పుడు దేవుని ఆశీర్వాదము ఆ ఇంటి మీదకి దిగి వచ్చిందో దారిద్ర్యము తొలగింది. కుటుంబంలో చూడండి, బియ్యము ఊరుతుంది. ఇది దేవుడు చేసిన అద్భుత కార్యాలు. ఇది చూసిన వెంటనే ఇతనికి యేసు ప్రభు మీద స్థిరమైన నమ్మకము, విశ్వాసము కలిగింది. తన భార్యకు కూడా యేసు ప్రభు మీద నమ్మకం కలిగింది. ఆ రోజు నుండి వారు కడుపు నిండా భోజనం చేస్తున్నాడు, ఆరోగ్యము బాగుంది, బలము తెచ్చుకున్నారు, చిన్నపాటి పనికి వెళ్తున్నారు. వచ్చిన డబ్బుతో బిడ్డలను కొద్దిగా చదివించటం మొదలుపెట్టారు. పిల్లలు చదువుకుంటున్నారు. చిన్నపాటి పనికి వెళ్ళిన వారు చిన్న వ్యాపారం మొదలుపెట్టారు.
వ్యాపారము చేసుకుంటూ దేవునికి ఇచ్చేదానిని ఇస్తూ మందిరానికి వెళుతూ ఇక ఇల్లు మందిరం ఇలా వారు గడుపుతున్నారు. కొన్ని సంవత్సరం అయిన తర్వాత దేవుడు వారిని ఆశీర్వదించాడు. చిన్న వ్యాపారము పెద్ద వ్యాపారముగా మారింది. స్తోత్రం చెప్దామా? ఇప్పుడు చూడండి, పిల్లలు నలుగురు చదువుకొని ఉన్నతమైన స్థాయికి వచ్చారు. ఇప్పుడు వారు దరిద్రులు కాదు, ఇప్పుడు వారు కోటీశ్వరులు. ఈ సంఘటన ఒక చర్చిలో జరిగింది. ఆ చర్చి పాస్టర్ పేరు పౌలెంగిచో అంటారు. ఇక్కడ చూడండి, దరిద్ర స్థితిలో ఉన్న ఈ కుటుంబాన్ని యేసు ప్రభు ధనికులుగా చేశాడు. త్రాగుడు స్థితిలో ఉన్న ఆ యజమానుణ్ణి త్రాగుబోతుతనము నుండి విడిపించి ఆరోగ్యాన్ని దేవుడిచ్చాడు. అతనికి మంచి బలమును శక్తినిచ్చాడు. చిన్నపాటి వ్యాపారం చేయుటకు దేవుడు సహాయం చేశాడు. ఇప్పుడు అతను ఆ సంఘములో ఒక ప్రధాన స్థానములో ఉన్నాడు. పిల్లలందరూ చదువుకొని గొప్పవారుగా మారారు. ప్రియులారా, అర్థం చేసుకోండి, ఆ యేసు ప్రభును నమ్మిన దాని వలన ఆ కుటుంబము దారిద్ర్య స్థితిలో నుండి బయటికి వచ్చింది, శాపము నుండి బయటికి వచ్చింది, పాపము నుండి బయటికి వచ్చింది. విషము తాగి చనిపోవాలనుకున్న ఆ కుటుంబము చూడండి ఈరోజు సంతోషంగా ఉంది. ప్రియులారా, నేను చెప్తున్నాను, ఒకవేళ మీ ఇంటిలో కూడా నీ భర్త ఒక త్రాగుబోతుగా ఉండవచ్చు, లేకపోతే మీ తండ్రి గారు త్రాగుబోతుగా ఉండవచ్చు. ఈ త్రాగుడు వలన మీ కుటుంబంలో దారిద్ర్యత ఎక్కువగా ఉండవచ్చు. త్రాగుడు వలన మీ కుటుంబము సర్వనాశనములో వెళ్ళవచ్చు. నేను ఒకటే చెప్తున్నాను, ప్రభు ఒక్కడే నీ కుటుంబాన్ని రక్షించగలడు. ప్రభు ఒక్కడే నీ భర్తను రక్షించగలడు. ప్రభు ఒక్కడే నీ కుటుంబాన్ని ఏలుబడి చేస్తున్న శాపము నుండి విడిపించగలడు. ఆ ప్రభువును మీరు నమ్ముకున్నట్లయితే మీ కుటుంబానికి మేలులు జరుగును. ఆయన ఎవరో కాదండి, అదృశ్య దేవుని స్వరూపి. ఆయన లేకుండా ఈ సృష్టి లేదు. కలిగినది ఏదైనాను యేసు లేకుండా కలగలేదు. చెప్పండి, కలిగినది ఏదైనాను యేసు లేకుండా కలగలేదు. యేసు ఏదైనా చేయగలడు. చనిపోయిన వారిని ఆయన బ్రతికించాడు. చనిపోయిన తర్వాత 4 రోజులు శవాన్ని సమాధిలో పెట్టారు. అటువంటి శవాన్ని కూడా యేసు ప్రభు తన నోటి మాటలతో బ్రతికించాడు. నడవలేని కుంటి వారిని యేసు ప్రభు మాటల చేత నడిపించాడు. గ్రుడ్డి వారికి కండ్లు వచ్చేటట్లు చేశాడు. కుష్ఠరోగులను బాగు చేశాడు. రక్తస్రావరముతో బాధపడుతున్న ఒక స్త్రీని బాగు చేశాడు. రోగాలతో బాధపడుతున్న ప్రతి రోగులను బాగు చేశాడు. ఈ రాత్రి మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతున్నా, నువ్వు ఏ రోగముతో బాధపడుతున్నావు? ఏ సమస్యతో బాధపడుతున్నావు? ఏ బలహీనతతో బాధపడుతున్నావో నాకు తెలియదు, కానీ నేను యేసును మీకు పరిచయం చేస్తున్నా. నువ్వు ఏ రోగముతో బాధపడ్డా, ఏ సమస్యలో కూరుకొని ఉన్నా, ఆయన ఒక్కడే మిమ్మల్ని బాగు చేయగలడు. ఆయన ఒక్కడే మిమ్మల్ని స్వస్థపరచగలడు. ఆ యేసు యొద్దకు రండి ప్రియులారా. ఆయన భూమిలో ఉన్నప్పుడు ఈ విధంగా పిలిచాడు, ప్రయాసపడి భారము మోయిచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలగజేతును అని ప్రభు పలికాడు. యేసు మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు, ఇప్పటికీ ప్రేమిస్తున్నాడు. మీ కొరకు ఆయన రక్తము కార్చాడు. మీ కొరకు సిలువ మీద గాయపరచబడ్డాడు. మీ పాపములను, మీ శాపములను ఆయన సిలువ మీద మోసాడండి. మీరు ఉండవలసిన ఆ స్థానములో యేసు ఉన్నాడు. మీ కొరకు చనిపోయాడు. మీ కొరకు సమాధి చేయబడ్డాడు. మీ కొరకు ఆయన తిరిగి లేచాడు. యేసు ప్రభు సమాధిని జయించి, మరణమును జయించి, నీ కొరకు, నీ కుటుంబం కొరకు, నీ పిల్లల కొరకు ఆయన తిరిగి లేచాడు. ఎవరెవరు యేసును నమ్ముతారో, ఎవరెవరు యేసు నామమందు విశ్వాసం ఉంచుతారో వారి పాపాలన్నీ క్షమించబడతాయి. పుట్టినప్పటి నుంచి ఈ రోజు వరకు నువ్వు ఎన్ని పాపాలు చేసావో నాకు తెలియదు. యేసును నమ్ముట వలన నీ పాపాలన్నీ క్షమించబడతాయి. యేసుని నమ్ముట వలన నీ పాపాలన్నీ
కడిగివేయబడుతుంది. నీ పాపాలు పోవాలంటే యేసు దగ్గరికి రా. ఆయన నీ రక్షకుడు. నిన్ను రక్షించుటకు తన 2 చేతులు చాపుకొని ఉన్నాడు. ఇప్పటికే నువ్వు చాలా కాలము ఆలస్యం చేశావు. ఇకనైనా యేసును నమ్ముకో. నీ బిడ్డలకు మంచి జీవితాన్ని ఇస్తాడు. నీ కుటుంబానికి మంచి భవిష్యత్తునిస్తాడు. నిన్ను నీ కుటుంబాన్ని కాపాడుతాడు. నీకు నిత్య జీవం ఇస్తాడు. యేసును నమ్ముకోండి. యేసును నమ్ముకోండి. ఆయన దగ్గరికి రండి. ఆయన నిజమైన దేవుడు. ఆయన కనికరము గల దేవుడు. ఆయన ప్రేమ కలిగిన దేవుడు. నీ కొరకు ప్రాణం పెట్టిన వారు ఈ సృష్టిలో ఎవరు లేరు, ఒక్క యేసు ప్రభు తప్ప. నీ భర్త నీ కొరకు ప్రాణం పెట్టకపోవచ్చు. ఒకవేళ నీ భార్య నీ కొరకు ప్రాణం పెట్టకపోవచ్చు. నీ పిల్లలు నీ కొరకు ప్రాణం పెట్టకపోవచ్చు. నీ పిల్లలే నీ ప్రాణమును తీసే శత్రువులుగా మారవచ్చు. బాధపడాల్సిన పని లేదు. 2000 సంవత్సరానికి ముందు నీ కొరకు ప్రాణం పెట్టిన ఒక వ్యక్తి ఉన్నాడు. ఆయన పేరు యేసు. నిన్ను ప్రేమించాడు. నీ కొరకు ఆయన బలి అయ్యాడు. నీ కొరకు ఆయన చనిపోయాడు. నీ కొరకు ఆయన చనిపోయాడు. నీ కొరకు ఆయన సమాధి చేయబడ్డాడు. నీ కొరకు మరణాన్ని జయించి తిరిగి లేచాడు. ఈ సృష్టిలోనే మరణాన్ని జయించి తిరిగి లేచిన వారిలో యేసు ఒక్కడే, ఎవరు లేరండి. యేసు ఒక్కడే మరణాన్ని జయించి తిరిగి లేచాడు. ఆయన ఒక్కడే నీ కొరకు తిరిగి లేచి పరలోకమునకు వెళ్ళాడు. బైబిల్ అంటుంది ఆయన తిరిగి రానై ఉన్నాడు. నీ కొరకు ఆయన తిరిగి రానై ఉన్నాడు. ఆయన వచ్చే దినములలో భూకంపాలు జరుగుతాయని చెప్పాడు. యుద్ధాలు జరుగుతాయని చెప్పాడు. ఈ మధ్య కాలంలో మన చనుబండలో కూడా ఒక భూకంపం వచ్చినట్టుగా కదిలింపు ఏర్పడ్డది. యేసు ప్రభు చెప్పిన మాటలన్నీ కూడా మన కన్నుల ఎదుట నెరవేరుతున్నాయి. భూకంపములు, యుద్ధములు, తెగుళ్ళు, రోగాలు కొత్తగా వస్తాయన్నాడు. ఆయన చెప్పినట్లుగా ఈరోజు చూడండి, కొత్త వైరస్లు వస్తున్నాయి. ఎందుకు? యేసు ప్రభు ఈ భూమికి తిరిగి రానై ఉన్నాడు. ఆయన నీ కొరకు రానై ఉన్నాడు. ఆయన వచ్చే దినములలో నువ్వు నివాసము చేస్తున్నావు దేవుని బిడ్డ. ఆయన వచ్చేటప్పుడు నువ్వు రక్షించబడి ఉండాలి. నీ పాపాలు క్షమించబడి ఉండాలి. నీ పాపాలు క్షమించబడాలంటే ఇప్పుడే ఈ రాత్రి యేసు వైపు తిరుగు. ఇప్పుడే ఈ రాత్రి యేసు వైపు తిరుగు. ప్రభువా, నేను పాపిని, నన్ను క్షమించని ఒక్క మాటను. యేసు ప్రభువా, నేను నమ్ముతున్నాను, నువ్వు నిజమైన దేవుడని నేను నమ్ముతున్నాను. నీ ద్వారా నా పాపాలన్నీ క్షమించబడతాయని నేను నమ్ముతున్నాను అని ఒక చిన్న ప్రార్థన నువ్వు చేసినట్లయితే నీ ప్రార్థనను విని ఆ యేసు నిన్ను రక్షిస్తాడు. ఆ యేసు నిన్ను పరిశుద్ధపరుస్తాడు. నువ్వు కూడా దేవుని బిడ్డగా మారుతావు. నువ్వు కూడా దేవుని రాజ్యానికి వారసులుగా మారుతారు. కానీ మీరు నమ్ముకోకపోతే, యేసును నమ్ముకోకపోతే నేను చెప్తున్నాను, మీకు శిక్ష తప్పదు. మీకు శిక్ష తప్పదు. యేసును నమ్ముకోకుండా ఎవరైనా చనిపోతే బైబిల్ అంటుంది వారి ప్రాణము, వారి ఆత్మ అంట పాతాళానికి వెళ్తుందంట. అక్కడ అగ్ని ఆరదు, పురుగు చావదు. ఎప్పుడు చూసినా అగ్ని మండుతూ ఉంటది. దానిని మన భాషలో నరకం అంటారు. యేసుని నమ్ముకోకుండా ఎవరైనా చనిపోతే నేను చెప్తున్నాను, మీ ప్రాణాత్మ నరకానికి వెళ్ళి అక్కడ కాల్చబడుతుంది. ఎంతో మంది యేసుని నమ్ముకోకుండా చనిపోయారు. వాళ్ళందరూ ఎక్కడికి వెళ్ళి ఉంటారు? వారందరూ ఆ నరకం అనే స్థలానికి వెళ్ళి అక్కడ వేదన అనుభవిస్తున్నారు, బాధపడుతున్నారు. అందుకే దేవుడు ఈ రాత్రి నిన్ను ప్రేమించాడు గనుక మీకు ముందుగా చెప్తున్నాడు, యేసును నమ్ముకోండి. మీరు నమ్మినట్లయితే మీరు అక్కడికి వెళ్ళే పని లేదు. మీరు నరకానికి వెళ్ళి కాల్చబడవలసిన పని లేదు. కాబట్టి నేడే రక్షణ దినము. యేసుని నమ్ముకోండి. ఆయన నీ దేవుడు, ఆయన నీ సృష్టికర్త, ఆయన నీ కొరకు తిరిగి రానై ఉన్నాడు. ఈ రాత్రి దేవుడే మీతో మాట్లాడుతున్నాడు. రండి యేసు దగ్గరికి, రక్షణ పొందండి, లేచి నిలబడదాం. హల్లెలూయా, హల్లెలూయా, స్తోత్రం.
ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఇదిగో ఈ రాత్రి యేసును నమ్మమని దేవుడు మిమ్మల్ని హెచ్చరిక చేస్తున్నాడు. మీరు ఒక చిన్న ప్రార్థన చేయండి. ప్రభువా, నేను నిన్ను నమ్ముకుంటున్నాను. నా పాపములను నువ్వు మోసావని నమ్ముతున్నాను. నా పాపములకు శిక్షను నువ్వు అనుభవించావని నేను నమ్ముతున్నాను. నీ వలన మాత్రమే నా కుటుంబము నేను క్షమించబడుతున్నాం. నీ వలన మాత్రమే శాపము నుండి మాకు విడుదల కలుగుతుందని నమ్ముతున్నాము. యేసు ప్రభు, నాకు నువ్వు అవసరము. నా కుటుంబానికి నువ్వు అవసరము. మా పిల్లలకు నువ్వు అవసరము అని స్వరమెత్తి ప్రార్థన చేయండి. ప్రతి ఒక్కరు కూడా స్వరమెత్తి ప్రార్థన చేయండి. హల్లెలూయా. కొద్ది క్షణం ప్రార్థన చేయండి. హల్లెలూయా. స్తోత్రములు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. స్వరమెత్తి ప్రార్థన చేయండి. స్వరమెత్తి ప్రార్థన చేయండి. యేసయ్యా, నీకే వందనాలు, స్తోత్రములు. మీ జీవితంలో యేసుకు స్థానం ఇవ్వండి సంగమా. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తోత్రం ప్రభువానికి వందనాలు. దేవానికే వందనాలు, స్తోత్రములు. హల్లెలూయా, స్తోత్రం. ప్రియులారా, యేసు నిజమైన దేవుడు. ఆయన ఎవరు అనగా అదృశ్య దేవుని స్వరూపి అయి ఉన్నాడు. నీ కొరకు, నీ కుటుంబము కొరకు, ఈ ప్రపంచములో నివసిస్తున్న ప్రతి మానవాళి కొరకు ఆయన మానవుడిగా ఈ లోకానికి దిగి వచ్చాడు. అనగా దేవుని అవతారముగా ఈ లోకానికి దిగి వచ్చాడు. 33.5 సంవత్సరము ఈ లోకములో జీవించాడు. శిలువ మీద నీ పాపములను మోసాడు. నీ శాపములను, నీ రోగములను ఆయన భరించాడు. శిలువ మీద నీ పాపములకు శిక్ష ఆయన అనుభవించాడు. ఆ శిక్షను ఆయన పొందాడు. ఎందుకు? నీకు విడుదల, నీకు రక్షణ, నీకు పాప క్షమాపణ ఇవ్వటానికి, నిన్ను ఆశీర్వదించటానికి ఆయన శాపమును తన మీద వేసుకున్నాడు. నీకు నిత్య జీవం ఇవ్వటానికి ఆయన మరణించాడు. బైబిల్ అంటుంది, యేసు నీ కొరకు మరణించాడు, సమాధి చేయబడ్డాడు, 3వ రోజు తిరిగి లేచాడు. యేసు ఇప్పటికీ సజీవుడై ఉన్నాడండి. సజీవుడు. యేసు సజీవుడు, బ్రతికి ఉన్నాడు. ఎవరెవరు ఆ యేసు ప్రభును నమ్ముతారో వారి పాపము నుండి, శాపము నుండి విడుదల పొందుతారు. వారి ఆత్మ రక్షణ పరచబడుతుంది. వారి పాపము నుండి విడుదల పొంది పరిశుద్ధులుగా మార్చబడతారు. దేవుని బిడ్డలుగా మార్చబడతారు. ఆలస్యం వద్దు. ఈ రాత్రి ప్రభువును నమ్ముకోండి. నీ జీవితాన్ని ప్రభువుకు అప్పగించండి. ఆయన అనుగ్రహించిన నిత్య జీవమును పొంది దేవుని బిడ్డలుగా మారండి. దేవుని బిడ్డలుగా మారండి. ప్రభు అతి త్వరలో రానై ఉన్నాడు. తన కొరకు ఎదురు చూస్తున్న వారిని తీసుకుని వెళ్ళుటకు. ప్రభు రాకడ దినములలో ఉంటున్న ఓ ప్రియులరా, ఇదే నీకు రక్షణ దినము. ఇదే మీకు అనుకూల సమయము. ప్రభు అయిన యేసునందు విశ్వాసం ఉంచండి, రక్షణ పొందండి, ఆయన రాజ్యమునకు వారసులుగా మారండి అని తెలియచేస్తూ ఈ సమయాన్ని నేను ముగిస్తున్నాను. ఈ సమయంలో ఒక చిన్న కోరసు, 2 చేతులు పైకెత్తి అందరు కలిసి పాడుదాం. హల్లెలూయా. అందరు కలిసి హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా.
ఇంకోసారి అవును యేసు ప్రభువానికే వందనాలు స్తోత్రములు. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. అందరు కలిసి హల్లెలూయా 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 హల్లెలూయా. పరమ తండ్రి పరమ తండ్రి నీకే స్తోత్రం. పరమ తండ్రి యేసు ప్రభువా నీకే స్తోత్రం. యేసు ప్రభువా నీకే స్తోత్రం. పరిశుద్ధాత్మ నీకే స్తోత్రం. పరిశుద్ధాత్మ నీకే స్తోత్రం. అందరు కలిసి చేతులెత్తి హల్లెలూయా 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 హల్లెలూయా. ఇదిగో ఈ రాత్రి చుట్టూ పరిసర ప్రాంతంలో యేసుని ఎరగని వారు ఎందరో ఉన్నారు. ఈ కుటుంబ ఆరాధన ఏర్పాటు చేసిన కుటుంబంలో ఎవరైనా ఉన్నా సరే, ఈ చుట్టూ పరిసర ప్రాంతంలో ఎవరెవరు యేసుని ఎరగని వారు ఉన్నారో వారందరూ యేసును తెలుసుకున్నట్లుగా, వారు కూడా రక్షణ పొంది దేవుని రాజ్యమునకు వారసులుగా మారినట్లుగా, వారి యొక్క మనోనేత్రాలు ఈ రాత్రి తెరవబడినట్లుగా స్వరమెత్తి యేసు నామమున అధికారపూర్వకంగా దేవుని బిడ్డలైన వారు ప్రార్థన చేయండి. అందరు కలిసి ప్రార్థన చేయండి. స్వరమెత్తి ప్రార్థన చేయండి. ప్రతి ఆత్మ రక్షణ పొందాలి. ప్రతి ఒక్కరు రక్షణ పొందాలి. హల్లెలూయా Praise the Lord, praise the Lord, praise the Lord. Hallelujah. Hallelujah. స్తోత్రములు. Hallelujah. స్తోత్రములు. Hallelujah. స్తోత్రములు. హల్లెలూయా. స్తోత్రం 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 స్తోత్రం. ఒక ఆత్మరక్షణ పొందాలి. ప్రతి ఆత్మరక్షణ పొందాలి తండ్రి. యేసు నామమున రక్షించండి తనుమా. హల్లెలూయా హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవ గొప్ప కార్యాలు చేయమని వేడుకుంటున్నాము. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా హల్లెలూయా. స్తోత్రం. హల్లెలూయా 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 హల్లెలూయా. స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రార్థించండి ప్రార్థించండి దేవుని బిడ్డలు. హల్లెలూయా. స్తోత్రం.
ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. ఈ కూడికను ఏర్పాటు చేసిన ప్రసాద్ గారి కుటుంబాన్ని, వారి కుటుంబంలో ఉన్న శ్రీను వారి కుటుంబాన్ని, సంధ్య వారి కుటుంబ సభ్యులను దేవుడు దీవించినట్లుగా, ఆశీర్వదించినట్లుగా వారి కుటుంబం కొరకు ఒక్కసారి అందరు కలిసి ప్రార్థన చేద్దాం. అందరు కలిసి ప్రార్థన చేయండి. హల్లెలూయా. Praise the Lord. Hallelujah. 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 Praise the Lord. Praise the Lord. Hallelujah. యేసయ్యా నీకే వందనాలు. హల్లెలూయా. స్తోత్రం. స్తోత్రం. ఆమేన్. ఈ కూడిక ప్రారంభం నుండి ఇప్పటి వరకు దేవుడు తన మహిమార్థము నడిపించినందుకు మనమందరం రెండు చేతులు పైకెత్తి ఆ దేవునికి మహిమ, ఘనత, ప్రభావము కలుగునట్లుగా ఏక స్వరముతో స్తోత్రములు చెల్లించుదాం అందరము. హల్లెలూయా. 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 స్తోత్రం. స్తోత్రం. స్తోత్రం ప్రభువా. హల్లెలూయా. ప్రార్థన. తండ్రి, ఈ రాత్రి కూడికను మీరు ఆశీర్వదించినందుకు స్తోత్రములు. ఇదిగో యేసును ప్రతి ఒక్కరూ రక్షకుడుగా అంగీకరించుటకు నీ పరిశుద్ధాత్మ ద్వారా ఈ చుట్టూ పరిసర ప్రాంతములో ఉన్న ప్రతి మనిషి యొక్క హృదయములో మీరు పని చేయండి. ప్రతి ఆత్మ రక్షించబడాలి. ప్రతి ఆత్మ యేసు వైపు తిరగాలి. ప్రతి కుటుంబము శాపము నుండి, పాపము నుండి విడుదల పొందినట్లుగా మీరు పని చేయండి. ఈ కూడికను ఏర్పాటు చేసిన కుటుంబ సభ్యులను పేరు పేరున ఆశీర్వదించండి. కూడి వచ్చిన సంఘ బిడ్డలను నీ చేతికి అప్పగిస్తున్నాను. ఇంకను నిన్ను ఎరగని వారు ఎవరైనా ఇక్కడ ఉన్నట్లయితే ఈ రాత్రియే వారందరూ రక్షించబడుటకు పరిశుద్ధాత్మ దేవుడు మీరే యేసు నామమున పనిచేసి వారిని కూడా దేవుని రాజ్యమునకు వారసులుగా మార్చమని యేసు నామమున ప్రార్థన ద్వారా అడిగి వేడుకుంటున్నాము పరమ తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క కృప, పరిశుద్ధాత్మ అన్యుని సహవాసము కూడి వచ్చిన మనందరికి తోడై ఉండి నడిపించును గాక. ఆమేన్. ఒకసారి చేతులు పైకెత్తి స్తోత్రం చెబుదామా? హల్లెలూయా. 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 దేవుడు మిమ్ములను, మీ కుటుంబాలను, ఈ కూడికను ఏర్పాటు చేసిన ప్రసాదన్న వాళ్ళ కుటుంబ సభ్యులందరినీ కూడా ఆశీర్వదించును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. గాడ్ బ్లెస్ యు.